ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి సూపర్ లగ్జరీ హౌస్ సేల్ కి తీసుకొచ్చానండి. ఈ హౌస్ వచ్చేసి అల్వాల్ సెయింట్ మైకిల్ స్కూల్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. చూడండి చాలా బాగుందండి. టోటల్ గా ఈ హౌస్ వచ్చేసి 260 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. చూడండి మనకి ప్లాంట్స్ అంతా ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. చాలా మెయింటైన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మనకి హౌస్ కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. కాలనీ కూడా సూపర్ కాలనీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అన్ని ఫుల్ వీడియోలో ఉంటాయి. హౌస్ అయితే చాలా లగ్జరీగా ఉందండి. సూపర్ లగ్జరీ హౌస్ అని చెప్పొచ్చు. దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేసుకోలేము. చూడండి కార్ పార్కింగ్ ఏరియా మనకు బయట కూడా వచ్చింది. ఇది కార్నర్ బిట్ కాబట్టి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకి 2 BHK పోర్షన్ ఒకటి వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వెంట్ రూమ్ ఒకటి వచ్చింది. దాని పక్కనే ఇంకో చిన్న రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. దీన్ని ఆఫీస్ పర్పస్ లా యూజ్ చేస్తున్నారు ఓనర్ వచ్చేసి. చాలా బాగుందండి. ఈవెన్ ఫాల్ సీలింగ్ అయినా ఎవ్రీథింగ్ చాలా నీట్ గా ఇచ్చారు. మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా ఉంది. మనకి చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ ఇచ్చారు. అన్ని ప్లాంట్స్ పెట్టుకున్నారండి. చూడండి గ్రీనరీ చాలా ఇంట్రెస్ట్ ఉంది ఓనర్స్ కి వచ్చేసి. సో చాలా బాగున్నాయి ప్లాంట్స్ కూడా. ఎవ్రీథింగ్ ప్లాంట్స్ కూడా మంచి అంటే కాస్ట్లీ ప్లాంట్స్ పెట్టేసుకున్నారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా హౌస్ వచ్చేసి. చూడండి టోటల్ గా హౌస్ అయితే సూపర్ ఉందండి. మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూడండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నాం కదా. ఆల్రెడీ టెనెంట్స్ ఉంటున్నారు. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో చూపిస్తున్నాను. ఓనర్స్ ఉంటున్నారు. చూడండి చాలా బాగుందండి. మనకి ఈవెన్ స్టెప్స్ టైల్స్ అయినా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు. చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఎంట్రన్స్ దగ్గర ప్లాంట్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ క్యారీలు చూసుకున్నట్లయితే ఈవినింగ్ టైంలో మంచిగా సిట్ అవుట్ లాగా చాలా ప్లానింగ్ చేసుకున్నారు. అండ్ మనకి సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. ఆ సెట్ బ్యాక్ కూడా చాలా స్పేసియస్ గానే వచ్చింది. మనకి లాస్ట్ లో వాష్ ఏరియా లాగా ఇచ్చారు. చూడండి చాలా బాగుందండి హౌస్ అయితే. చూడండి ఈ ప్లాంట్ వచ్చేసి మనకి 30,000 అండి. మీకు ఐడియా ఉంటుంది కొంతమందికి. బౌన్సాయి ప్లాంట్ అంటారు. ఇవన్నీ ఎవ్రీథింగ్ కాస్ట్లీ ప్లాంట్స్ పెట్టుకున్నారు వీళ్ళైతే. ఈవెన్ ప్లాంట్స్ తో సహా సేల్ చేస్తున్నారండి. చూడండి మెయిన్ డోర్ వచ్చేసి 8 ఫీట్ డోర్ అండి. డోర్ కూడా చాలా హైట్ ఇచ్చారు. చాలా బాగుందండి. చాలా స్టాండర్డ్ కూడా ఉంది. హెవీ వెయిట్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. మన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి టోటల్ బిల్డింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. డైమెన్షన్ వచ్చేసి 39x60 డైమెన్షన్ అండి. చాలా బాగుందండి హౌస్ వచ్చేసి. మనకి 260 స్క్వేర్ యార్డ్స్ అండి హౌస్. ఈవెన్ మనకి వుడ్ వర్క్ చూసుకున్నట్లయితే చాలా ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చారు. చూస్తున్నారు కదా ఇదైతే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఎవ్రీథింగ్ చాలా బ్రాండెడ్ యూజ్ చేశారు. చూడండి ఇక్కడ ఓనర్ కి చాలా ఇంట్రెస్ట్ అంట. పెన్స్ అన్ని కలెక్షన్ చేశారు ఒక 10 years నుంచి. దాన్ని ఒక గ్లాస్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు. చాలా బాగుందండి. తన ఇంట్రెస్ట్ కూడా వెరైటీగా డిఫరెంట్ గా ఉంది. హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా లైక్ ఒక బెడ్రూమ్ లాగా ఉంది. 4 BHK చేసుకోవచ్చు ఈజీగా. చాలా స్పేసియస్గా వచ్చింది. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుందండి. ఈవెన్ చిమ్నీ కూడా మనకి ఫ్యాబర్ ఇచ్చారు. బ్రాండెడ్ ఎవ్రీథింగ్. క్వాలిటీ మెయింటైన్ చేశారండి. వుడ్ వర్క్ కూడా చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. మన కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. ఈవెన్ మనం వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా అక్కడ చాలా స్పేసియస్గా ఉంది. చూడండి మనకి కిచెన్లో వైట్ మార్బుల్ ఇది చాలా కాస్ట్లీ ఉంటుందండి. మీకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ చాలా కాస్ట్లీ మెయింటైన్ చేశారు. వాళ్ళకి ఎందుకు సేల్ చేస్తున్నారంటే రీజన్ ఊర్లో వాళ్ళు ఊరికి షిఫ్ట్ అవుదామన్న ప్లానింగ్తో ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్లీ వెళ్ళాల్సి వస్తున్నది. సో దానివల్ల సేల్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ క్రాకరీ యూనిట్ గ్లాస్ ఫినిషింగ్ బాగుందండి. మంచి ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు ఎవ్రీథింగ్. అండ్ అక్కడ మిర్రర్ చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ మనకు స్లాబ్ హైట్ చూసుకున్నట్లయితే 11 feet హైట్ ఉంది. చూడండి 11 feet హైట్ ఉంది. మనకు కింద 2 BHK పోర్షన్ ఒకటి అండ్ సర్వెంట్ రూమ్ అండ్ ఒకటి ఆఫీస్ పర్పస్లో ఇచ్చారు. అండ్ మనకు 2 BHK పోర్షన్స్కి వచ్చేసి 18,000 రెంట్ వస్తుంది. అండ్ సర్వెంట్ రూము అండ్
ఆఫీస్ రూమ్ ఉందండి, కింద కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇది మనం చూస్తుంది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్లో కూడా వాష్రూమ్ చాలా స్పేసియస్గా వచ్చింది, చాలా బాగుందండి. వుడ్ వర్క్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చూసుకున్నట్లయితే ఫినిషింగ్ ఎవ్రీథింగ్ ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, వీడియోలో చూస్తుంటే కూడా మీకు అర్థమైపోతుంది. చూడండి, మనకి టోటల్గా ఈ హౌస్కి వచ్చేసి టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 5000 SFT ఉందండి. ఇప్పుడు మనం చూస్తుంది గెస్ట్ బెడ్రూమ్ కూడా వావ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. ఫినిషింగ్ కూడా చాలా, అసలు టచ్ చేస్తే కూడా ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఎంత బాగుంది. ఈవెన్ మ్యాట్రిస్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అంటే ఫ్యాన్స్ అండ్ గీజర్స్, ఏసీలు అన్నీ కలిపి మనకి ఇచ్చేస్తున్నారు. జస్ట్ ఈ హౌస్ వచ్చేసి 2 years ఓల్డ్ మాత్రమే. చూడండి, ఈవెన్ టైల్స్ కూడా బాత్రూంలో ఫాల్ సీలింగ్ కూడా ఎంత బాగుందండి, ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. చూడండి, మనకి మెయిన్ డోర్స్ వచ్చేసి హైట్ కూడా 7 feet హైట్ ఉంది, 8 feet హైట్ ఇచ్చారు. డోర్స్ వచ్చేసి మనకి వుడ్ వర్క్ వచ్చేసి వెనీర్లో 3D వెనీర్ అంటారు, అది యూజ్ చేశారు. చాలా బాగుంది ఫినిషింగ్ కూడా, టచ్ చేస్తే కూడా తెలుస్తుంది, చాలా బాగుందండి. ఆ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు వెనీర్లో, చాలా బాగా ఇచ్చారు. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి. అండ్ ఈవెన్ పెయింట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫినిషింగ్ బాగా ఇచ్చారండి, ఇట్లా ఫ్రేమ్స్ లాగా. ఈ మధ్య ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో ఇదంతా బాగుందండి. చూడండి, ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గానే వచ్చింది. ఈవెన్ కబోర్డ్స్ అయినా ఎవ్రీథింగ్, మనకి మిర్రర్స్ దగ్గర ఆ లైటింగ్ అదంతా మనం హ్యాపీగా లేడీస్కి ఈజీగా అంటే కూర్చొని హ్యాపీగా ఎంతసేపు అన్నా రెడీ అవ్వచ్చు. సో చాలా బాగుంది. ఈవెన్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది, వాష్ బేసిన్ ఎవ్రీథింగ్ చాలా బాగా ఇచ్చారండి. టోటల్గా హౌస్ అయితే బ్యూటిఫుల్, ఒక మాటలో చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీళ్ళు సేల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు. మనం ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చూసుకుందాము. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి 2 BHK పోర్షన్ ఇచ్చారు, మిగతాదంతా ఓపెన్ గా ఉంచేశారు. చూడండి, చాలా స్పేసియస్ గా ఉంది. ఈవెన్ ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ చాలా స్పేసియస్ గా ఉంది. ఇక్కడ లైక్ సిట్అవుట్ ఏరియా లాగా బాగా ఇచ్చారండి. ఈవెన్ మనం నైట్ లో కూర్చోడానికి అండ్ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ ప్లానింగ్ ఇచ్చారండి మనకి. చూడండి, 2 BHK పోర్షన్ ముందు చాలా బాగా ఇచ్చారు. మనం ఇప్పుడు పైనకి వెళ్ళి చూసుకుందాము, పెంట్ హౌస్ పైకి వెళ్ళి. చూడండి, ఇప్పుడు మనం పెంట్ హౌస్ పైకి వచ్చామండి. ఇక్కడ ప్లాంట్స్ పెట్టారండి, ఎంత బాగుందంటే ఇక్కడ లెమన్ ప్లాంట్ చూడండి, లెమన్స్ కూడా వచ్చాయి. అండ్ పోమోగ్రానైట్ అండ్ మ్యాంగోస్ ప్లాంట్ కూడా పెట్టారు. ఇక్కడ ఆల్రెడీ ఒకటి కింద పడిపోయింది, చూడండి చాలా బాగుందండి. ఈ చిన్న ప్లాంట్కి ఫ్రూట్స్ వచ్చేసాయి, చాలా బాగుంది. టోటల్గా హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 3 CR 50 lakhs అండి. ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.